సంగీత ప్రపంచంలో గాయనీమణులకు ప్రత్యేక స్థానం ఉంది. తమ అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది ప్రేమను పొందుతున్న లేడీ సింగర్స్ చాలా మందే ఉన్నారు. వారు ఆలపించే సినిమా పాటలకు యూట్యూబ్లో కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో గాన కోకిలలకు మంచి డిమాండ్ ఉంది. మేల్ సింగర్స్ కంటే వాళ్లే ఎక్కువగా సంపాదించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు లైవ్ కాన్సర్ట్లు, ఈవెంట్ల ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లేడీ సింగర్స్ పై ఓ లుక్కేద్దాం. శ్రేయా ఘోషల్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయని శ్రేయా ఘోషల్. ఈమె ఒక్కో పాటకు సుమారు 25 లక్షల నుంచి 27 లక్షలు, అలాగే లైవ్ కాన్సర్ట్లకు 40 నుంచి 45 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. బర్సోరే, దేవసేన వంటి పాటలతో ఆమె అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. సూసేకి, పుష్ప 2, హైలెస్సో, తండేల్, నానా హైరానా, గేమ్ చేంజర్ లాంటి అద్భుతమైన పాటలను ఆలపించి తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. సునిధి చౌహాన్. సునిధి ఒక్క పాటకు 20 నుంచి 25 లక్షలు, కాన్సర్ట్స్ కి 25 లక్షల నుంచి 30 లక్షలు ఛార్జ్ చేస్తారట. 4 ఏళ్ల వయసులోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ధూమ్ మచాలే, బీడీ జలైలే వంటి పాటలతో బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు ఆమె 10 భాషల్లో 2500 వరకు పాటలను పాడారు. ఓయి సినిమాలో ఆమె ఆలపించిన సరదాగా చందమామనే పాట సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఆ పాట చాలా మంది వింటుంటారు. కనికా కపూర్, బేబీ డాల్, చిట్టి అక్క లయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో పాటు పుష్ప సినిమాలోని ఊ బోలేగాయా, ఊ బోలేగా సాంగ్ తో జనాలను ఉర్రూతొలగించిన ఈ అందల గాయని ఒక్కో పాటకు 18 లక్షల నుంచి 22 లక్షలు తీసుకుంటుందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. నేహా కక్కర్. యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్ నేహా కక్కర్. ఆమె ఒక్కో పాటకు 10 నుంచి 15 లక్షలు, ఈవెంట్స్ కి 25 లక్షల నుంచి 30 లక్షలు తీసుకుంటారు. మైల్ హో తుమ్, గర్మీ వంటి హిట్ డాన్స్ నంబర్స్ తో ఆమె ట్రెండ్ సెటర్ గా మారారు. అల్కా యగ్నిక్. 90s లో బాలీవుడ్ హిట్ల రాణి అల్కా యగ్నిక్. ఒక్కో పాటకు 12 లక్షలు, కాన్సర్ట్స్ కి 15 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. ఏక్ దో తీన్, చోలీకే పీచే వంటి పాటలతో ఆమె లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. నీతి మోహన్. బాలీవుడ్ ప్రముఖ సింగర్స్ లో నీతి మోహన్ ఒకరు. ఆమె ఒక్కో పాటకు 8 నుంచి 10 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుంది. తులసి కుమార్. మెలోడీ సాంగ్స్ తో గుర్తింపు పొందిన తులసి ఒక్కో పాటకు 5 నుంచి 10 లక్షలు, లైవ్ షోస్ కి 8 నుంచి 10 లక్షలు తీసుకుంటారు. తుమ్ జో ఆయే, లవ్ హో గయా వంటి పాటలతో ఆమె అభిమానులను సంపాదించారు. ఆశా భోన్స్లే. దిగ్గజ గాయనిమణి ఆశ ఒక్కో పాటకు 5 నుంచి 8 లక్షలు, అలాగే ఈవెంట్స్ కి 10 నుంచి 15 లక్షలు ఛార్జ్ చేస్తారు. దమ్ మరో దమ్, పియాతు అబ్తో ఆజా వంటి ఐకానిక్ సాంగ్స్ తో ఆమె మంచి గుర్తింపు పొందింది. శిల్పారావు. తన గాత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తెలుగమ్మాయి శిల్పారావు. ఒక్కో పాటకు 5 నుంచి 10 లక్షల వరకు తీసుకుంటుంది. దేవరా సినిమాలో చుట్టమల్లే, జైలర్లో కావాలయ్య అనే పాట పాడింది ఈ సింగరే. ఇక లాస్ట్ సింగర్ వచ్చేసి మోనాలి ఠాకూర్. బహుముఖ ప్రతిభ కలిగిన మోనాలి ఠాకూర్ ఒక్కో పాటకు 5 నుంచి 10 లక్షలు, లైవ్ షోస్ కి 15 లక్షల వరకు తీసుకుంటారు. జరా జరా టచ్ మీ, అలాగే సావర్లూన్ సాంగ్స్ తో ఆమె గుర్తింపు పొందారు.